మన్నాను కురిపించితివి. యెహోషువ రోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాక్యం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను. ఈ దిన వాక్యము కోసం చిన్న ప్రార్థన చేద్దాం. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు, వేలాది స్తోత్రములు. గడిచిన సమయమంతా నీ రెక్కల చాటున భద్రపరిచి నీ కృపలో కాచి దాచి కాపాడినందుకు నీకు వందనాలు. ఈ సమయంలో వాక్యమును ధ్యానించుచుండగా నీ వాక్యపు వెలుగులోంచి మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనము. శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందుము. మనల్ని మనము ఏ విధంగా పవిత్రులుగా చేసుకోవాలి అంటే, మన శరీరమును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనము శరీరానుసారంగా మన ఆలోచనలు, మన తలంపులు, మన ఉద్దేశములు, మన చూపులు, ప్రతి విధమైనటువంటి శరీర భాగముల నుంచి కూడా మన ఆత్మని, మన శరీరాన్ని ఏం చేసుకుంటున్నామంటే కల్మషము చేసుకుంటా ఉన్నాము, పాడు చేసుకుంటా ఉన్నాము. మన యొక్క చూపులను బట్టి, మన యొక్క నడకలను బట్టి మన హృదయాన్ని, మన శరీరాన్ని ఏం చేసుకుంటున్నామంటే కల్మషం చేసుకుంటూ ఉన్నాం, పాడు చేసుకుంటూ ఉంటున్నాం. కాబట్టి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, శరీరమును ఆత్మకును కలిగిన సమస్త కల్మషముల నుండి మనల్ని ఏం చేసుకోవాలంటే పవిత్రులుగా చేసుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, మన శరీరాన్ని, మన ఆత్మను ఏ విధంగా మనం పవిత్రంగా చేసుకోగలము అంటే, కల్మషాన్ని ఏ విధంగా పవిత్రంగా చేసుకోగలమంటే, దేవుని వాక్యము మన హృదయంలోనికి వచ్చినప్పుడు, దేవుని వాక్యము మన జీవితంలోనికి వచ్చినప్పుడు మనము పవిత్రులు అవుతాము. వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే పవిత్రులుగా చేస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన శరీరానికి, మన ఆత్మకు కలిగినటువంటి అపవిత్రత, కల్మషము ఏ విధంగా పోతుంది, ఏ విధంగా తొలగించుకోగలమంటే, మనము దేవుని వాక్యము చేత. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యము మన హృదయములకు వచ్చినప్పుడు, దేవుని వాక్యము మన జీవితంలో మనం అంగీకరించినప్పుడు, ఆ వాక్యము ఏం చేస్తుంది, ఆ మాట ఏం చేస్తుంది అంటే మనల్ని పవిత్రులుగా చేస్తుంది. అయితే మనమేం చేస్తున్నామంటే దేవుని వాక్యము వినివారుగా కాకుండా, దేవుని వాక్యము అంగీకరించేవారు కాకుండా జీవిస్తూ ఉన్నంత కాలము కూడా మనం ఎలా ఉంటామంటే, మన శరీరము, మన హృదయము, మన మనస్సు, మన ఆలోచనలు దేని చేత నింపబడతాయంటే కల్మషము చేత. అపవిత్రమైనటువంటి పద్ధతులు, అపవిత్రమైనటువంటి ఆలోచనలు, అపవిత్రమైనటువంటి నడకలతో మనం జీవిస్తూ ఉంటాం. ఎప్పుడంటే దేవుని వాక్యము మనలో లేనప్పుడు, దేవుని వాక్యము చేత మనము నింపబడలేనప్పుడు. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, మనం ఎలా ఉండాలి అంటే పవిత్రంగా ఉండాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధముగా ఉండేది. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, ఆయన పరిశుద్ధుడు, ఆయనలో ఏ పాపము లేదు. కాబట్టి మనము కూడా కల్మషము లేకుండా జీవించాలి అంటే, మనము కూడా పవిత్రంగా జీవించాలి అంటే ఆయన మాటలు మన హృదయంలో ఉండాలి, ఆయన మాటలు మన జీవితంలో ఉండాలి. ఆయన మాటలు మన హృదయంలో ఉన్నప్పుడు మనము పవిత్రపరచబడతాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం మాట్లాడేటువంటి మాటలు కల్మషం లేకుండా ఉంటాయి. మనం ఎప్పుడైతే శరీరానుసారంగా జీవిస్తున్నామో, ఈ లోకానుసారంగా జీవిస్తున్నామో, మనం ఎలాంటి మాటలు మాట్లాడతామంటే కల్మషము కలిగినటువంటి మాటలు, ఇతరుని బాధ పెట్టేటువంటి మాటలు, ఇతరుల్ని కించపరిచేటువంటి మాటలు మనం మాట్లాడతాం. ఎందుకంటే మన శరీరము, మన హృదయము దేనితో నిండిపోయిందంటే కల్మషముతో నిండిపోయింది. కాబట్టి ఆ కల్మషము మనలోంచి బయటికి వెళ్ళాలి అంటే మనలోనికి దేవుని వాక్యము రావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే మనము దేవుని వాక్యము చేత నింపబడతామో మనము కల్మషము లేనటువంటి వ్యక్తులుగా ఉంటాం, పవిత్రులుగా ఉంటాము. ఎందుకంటే ఆయన వాక్యము మన జీవితంలోనికి రావాలి, ఆయన వాక్యము మన హృదయంలోనికి రావాలి. ఎప్పుడైతే ఆయన వాక్యము మన హృదయంలో ఉందో
మనము కల్మషంగా జీవించడానికి ఇష్టపడము. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మనమందరము కూడా మన శరీరముకు, మన ఆత్మలో ఉన్నటువంటి ఆ కల్మషాన్ని తీసుకోవటానికి దేవుని సహాయాన్ని అడుగుదాం. దేవుని వాక్యము చేత, దేవుని మాటల చేత మనలో ఉన్నటువంటి సమస్త కల్మషము నుంచి మనము పవిత్రులుగా చేసుకుందాం. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు ప్రభువా. అవును తండ్రి, నా జీవితంలో, నా హృదయంలో, నా శరీరములో ఉన్నటువంటి ప్రతి కల్మషమును తీసివేసి మమ్మల్ని అందరినీ పరిశుద్ధపరచమని అడుగుతావును. నీ వాక్యము చేత పరిశుద్ధపరచమని అడుగుతావును. కల్మషము కలిగి జీవిస్తూ, అపవిత్రతతో జీవిస్తూ దేవా, మా బ్రతుకులను, మా జీవితాలను, మా విశ్వాసాన్ని పాడు చేసుకుంటున్నాం. అవును తండ్రి, ఈ సమయంలో దేవా, నీ వాక్యము చేత తండ్రి మాలో ఉన్నటువంటి సమస్త కల్మషమును ప్రభువా తీసివేయమని, తొలగించమని అడుగుతా ఉన్నాం. నీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో ప్రభువా, ఎవరైతే దేవా ఆర్థిక ఇబ్బందుల చేత బాధపడుతూ ఉన్నారో వారి కోసం ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఇదిగో తండ్రి, వారి చేతుల కష్టార్జితాన్ని దీవించమని అడుగుతా ఉన్నాను ప్రభువా. దేవా తండ్రి, వారి జీవనోపాధి కోసం చేయుచున్నటువంటి ప్రతి పనిని ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాను తండ్రి. వారికి కావలసినటువంటి ఆర్థిక వనరులు వారికి సమకూర్చమని అడుగుతా ఉన్నాను ప్రభువా. దేవ, ఎంతోమంది లోకంలో ప్రభువా ఆర్థిక స్థిరత్వం లేక నలిగిపోతుంటుండగా, కుమిలిపోతుంటుండగా ప్రభువా, ప్రతి ఒక్కరికి ఆర్థిక స్థిరత్వము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.